ఒకటి రాజు 10వ అధ్యాయం. ఒకటి రాజు 10వ అధ్యాయం 8వ వాక్యం చూద్దామా? నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. చూడండి, ఒక షేబా దేశపు రాణి చెప్తోంది, నీ జనులు భాగ్యవంతులు, నీ ఎదుట ఎల్లప్పుడూ నిలిచి నీ ఎదుట ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములు వినువారు భాగ్యవంతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎల్లప్పుడూ నిలిచి. దేవునికి ప్రేమైన వారారా, ఆ షేబా దేశపు రాణి సొలొమోను రాజుతో అంటుంది, అయ్యా, నేను షేబా దేశపులో రాణి సింహాసనం పడి కూర్చొని రాణి భోగం అనిపించేదానికంటే నీ దగ్గర ఉన్న నీ సేవకులే గొప్పదయ్యా అంటుంది. ప్రైజ్ ది లార్డ్. నీ దగ్గర నిలిచి నీ నోట నుండి వచ్చే మాటలు, నీ జ్ఞానాంశములు వినే నీ ప్రజలు భాగ్యవంతులు నాకంటే అంటా ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నా దేవునికి ప్రియమైన వాళ్ళరా, దేవుని చర్చికి ఎందుకు వస్తారంటే కడుపు నొప్పి బాగా చేసుకోవడానికి, గుండె నొప్పి బాగా చేసుకోవడానికి, అప్పులు పోయేదానికి, లేకపోతే పెళ్ళిళ్ళు అయ్యేదానికి, లేకపోతే చదువులు వచ్చేసేదానికి, లేకపోతే ఉద్యోగాలు వచ్చేసేదానికి, లేకపోతే అది ఇది సమకూడేదానికి, ఇల్లు కట్టుకునేదానికి వస్తారు చాలా మంది. సొలొమోను రాజు దగ్గర ఉన్న సేవకులు లేకంటే ఆ జనులు ఎలా వాళ్ళంటే ఆయన జ్ఞానాంశములు విని, ఆయన చెప్పిన ఆ బోధన విని, ఆ జ్ఞాన వచనాలు విని, ఆ దేవుని నోట నుండి వచ్చే వాక్యాలు విని దేవునిలో ఆనందించే ప్రజలు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు వచ్చేదానికి రోగాలు బాగు చేసుకునేదానికి కాదు. ఈ రోజుల్లో చాలా మంది చర్చికి ఎందుకు వస్తారంటే ఏదన్నా ఒక లాభం పొందేదానికి వస్తారు. అవి అయిపోయిన తర్వాత మన పాస్టర్ అవసరం లే, పాస్టర్ అమ్మ అవసరం లే, మన చర్చ అవసరం లే, మేమమ్మ కూడా. అప్పుడు ఎవరు అడిగిరమ్మా నీకు? అప్పుడు ఎవరు చూసినయ్యా నీకు? అప్పుడు చర్చ అవసరం ఉందా? అప్పుడు పాస్టర్ అవసరం ఉందా? చెప్పయ్యా, ఇప్పుడు అవసరం లే. అనుకూలమైన వాళ్ళు వీళ్ళంతా కప్పలాగా గంతులు వేసేవాళ్ళు. మీకు అర్థమైందా? ఎందుకు దేవుని నమ్ముకోవాలి, ఎందుకు యేసయ్యను నమ్ముకోవాలి, ఎందుకు దేవుని ఆలయంలోకి రావాలంటే ఎల్లప్పుడూ నిలిచి ఉండడానికి రావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అవసరం కట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు కాదు కావాల్సింది దేవునికి. అవసరం కట్టుకొని వెళ్ళిపోయే వాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. పోయిన నెలలో ఒక ఆమె వచ్చింది, మనకి లడ్డూలు ఇచ్చేసిపోయింది తెలుసా? ఆయన ఎందుకు వచ్చింది తెలుసా? లడ్డూలు ఎత్తుకొని వాడి మనవడికి పేరు పెట్టుకునేదానికి వచ్చింది. నాకేం చెప్పింది, అయ్యా మేము ఇక మా కుటుంబం అంతా మీ సంఘంలోనే ఉంటాము, నువ్వు పేరు పెట్టయ్యా సార్ నా మనవడికి చిన్న బిడ్డకి అని చెప్పి పేరు పెట్టించుకొని వెళ్ళిపోయింది. అంతే. ఇంతవరకు అనుకోవాలి సంవత్సరం. అట్లా వాటికి పాస్టర్లు కావాలా, సచివాలను పుడిచేదానికి, పెళ్లిళ్ళు చేసేదానికి, రోగాలు వస్తే పాస్టర్ చూసేదానికి, ఉపవాసాలని ప్రార్థన చేసేదానికి, అవన్నీ తీరిపోయిన తర్వాత కొంచెం సెటిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఏంటో పాస్టర్ మాట్లాడతారు.
ఇట్లా వాళ్ళ కాదు దేవునికి. దేవుడు తెరుచుడు ఇట్లా వాళ్ళకి తెలుస్తాడా తెలుసుడా చెప్పండి. శేపాదేశపు రాణి చెప్తుంది, అయ్యా నాకంటే నీ దగ్గర ఎల్లవేళలా నిలబడి నీ జ్ఞానాంశాలు వింటున్నారు చూడండి, నీ పనివారి గొప్పలయ్యా అంటుంది. ప్రజలో హల్లెలూయా హల్లెలూయా. ఎల్లవేళలా నిలిచి దేవుని వాక్యం వినేవాడు కావాలి దేవునికి. ఈ రోజు పొద్దు పోగొట్టుకొని రేపు సంతకు పోయేవాడు అవసరంలే. దేవునికి అలాంటి వాళ్ళు అవసరం లేదయ్యా. ఎల్లవేళలా నిలిచి ఉండేవాళ్ళు కావాలా. శేపాదేశపు అదే చెబుతా ఉంది, ఎల్లవేళలా నీ దగ్గర నిలిచి చదవని మాటని వలే నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలచి నీ జ్ఞాన వచనములు వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. తమ్ముడు కూడా దేవుడు చూస్తున్నామా, వాళ్ళు భాగ్యవంతులు అవుతారు, కానీ కడుపు నొప్పి బాగు చేసుకుని వెళ్ళిపోయేవాడు భాగ్యవంతుడు అవుతాడా? చిల్లర పనులు చేసుకుని పోయేవాళ్ళు భాగ్యవంతులు అవుతారా? ఎల్లప్పుడూ దేవుని యొక్క జ్ఞానవచనాలు నిలబడి ఎల్లప్పుడూ విని దాని ప్రకారం నడిచేవాళ్ళు భాగ్యవంతులుగా మారుతారు. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. వాళ్ళకి ఏంటంటే ఏమి ప్రశ్నించకూడదు, వచ్చినావా రావాలని అడగకూడదు. వస్తే వస్తావు, లేకపోతే పోతావు. మాకు ఇచ్చేది చాలు పో. అట్లా వాళ్ళు కావాలా. దురదొచ్చుకులు కలిగిన వాళ్ళు అనుకూలమైన బోధకులు పెట్టుకుంటారో చెప్పలే. అలాంటి వాళ్ళు కొంతమంది విశ్వాసులు మన సంఘంలో నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. అందరూ దొంగతనం చేసిన అడగకూడదు, అబద్ధాలు చెప్పిన అడగకూడదు, మోసం చేసిన అడగకూడదు, ఏమడకూడదు. ఏమన్నా చెప్పామంటే పాస్టర్ నా గురించే చెప్పాడు, రేపు ఆదివారం నేను. ఎవరు భాగ్యవంతులంట ఎల్లప్పుడూ నిలిచి ఉండేవాళ్ళు భాగ్యవంతులు. ప్రైజ్ ది లార్డ్. వేరుండగోరు వాడు స్వేచ్ఛానుసారంగా తిరగగోరిన వాడికి స్వేచ్ఛ కావాలా. ఇష్టం వచ్చినట్లు తిరగాల, ఇష్టం వచ్చినట్లు చేయాలా, ఇష్టం వచ్చినట్లు మాట్లాడాలా, ఇష్టం వచ్చినట్లు ఒకరి కాదని చెప్పి 10 మందితో ఉండాలా. వానికి మోసం చేయాలా, వీడికి మోసం చేయాలా, వాడిని ఎత్తిరి చేయబెట్టాలా, వీడిని ఎత్తిరి చేయబెట్టాలా, వాడు మనవడా తనవడా వేరేవాడా అదంతా అవసరం లేదు. నా పబ్బం గడుపుకోవాలనే వాళ్ళు దేవుని సన్నిధిలో ఎప్పుడు నిలవలేరు. దేవుని సన్నిధిలో ఎప్పుడు నిలవలేరు. వాళ్ళు భాగ్యవంతులను కాలేరు. ఈ రోజుల్లో చాలా మంది అలాంటి జీవితాల్లోనే ఉన్నారు, విశ్వాసాలను చెప్పుకుంటూ. నీతి లేనివారు, కృతజ్ఞత లేనివారు. కృతజ్ఞత కలిగిన తోటలో నాటబడిన వాడు బహుగా ఫలిస్తాడయ్యా. కృతజ్ఞత ఉండదా కొంచెమన్నా? కృతజ్ఞత కలిగి దేవునిలో నిలిచి ఉండాలా, దేవుని వాక్యంలో నిలిచి ఉండాలా, దేవుని వాక్యానుసారంగా బ్రతకాల. ఒక అన్ని రాజంటా ఉంది, నీ దగ్గర ఎల్లవేళలా నిలిచి ఉన్న వీళ్ళు ధనులు. దేవుని దగ్గర నిలిచిన వాళ్ళు ధనులు అవుతారు, కానీ పబ్బం గడుపుకొని వెళ్ళిపోయే వాళ్ళు ధనులు ఎట్లయితారు?
ఇంకొక అవకాశం మాకు ఆడ వచ్చిందిలే, ఇంకొక అవకాశం వచ్చిందిలే మాకు అని ఈ అవకాశం పోయి ఆ అవకాశం కోసం పోతారు. రేపు రోజు ఆ అవకాశం పోతే ఇంకొక అవకాశం ఇస్తే ఆడికి పోతారు. వీళ్ళు ఏమంటారండి? వీళ్ళు విశ్వాసం ఇద్దామా? అదే ఎప్పుడు నిలిచి ఉండేవారు. ఏది కష్టములో, నష్టములో, దుఃఖములో, నిందలో, అవమానంలో నిలిచి ఉండేవాళ్ళు ధన్యులుగా మారుతారు. శిష్యులకు యేసు స్వామి రొట్టెలు ఇచ్చాడు, చేపలు ఇచ్చాడు, దయ్యాలపైన అధికారం ఇచ్చాడు, దయ్యాలపైన అధికారం ఇచ్చాడు, రోగాలపైన అధికారం ఇచ్చాడు, ఈ సర్వ సృష్టి పైన అధికారం ఇచ్చాడు. పరలోకం ఇక తాళపుచ్చుకునే వాళ్ళ చేతుల్లో పెట్టేశాడు. ఆహా ఓహో అన్నారు ఆ పొద్దు. అయితే తీరమారా యేసయ్య సిలువ వేసేదానికి పోయే కొందరికి అందరూ పరా, అందరూ మారిపోయారు. దాని తర్వాత మళ్ళీ మనసు మార్చుకుని వచ్చారు. వాళ్ళు కూడా సిలువ వేయించుకున్నారు. నిలిచి ఉండేవాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పారిపోయారు కానీ మళ్ళీ మనసు మార్చుకున్నారు. అయ్యో మేము యేసయ్య దగ్గరే కదా మేము ఆశీర్వదింపబడింది, అయ్యా యేసయ్య దగ్గరే కదా మేము రక్షణ పొందింది, అయ్యా యేసయ్య కదా మాకు ఇంత గొప్ప చేసింది, అయ్యా యేసయ్య కదా మమ్మల్ని ఇలా నడిపించిందని మళ్ళీ యేసయ్య కోసము ఆ శిలువ ఎక్కడానికి కూడా వాళ్ళు వెనుదీయలేదు. ఇలాంటి నిలిచి ఉండే వాళ్ళు కావాలి నా దేవునికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు అక్కడ ఒక అవకాశం ఇస్తాం రా అంటే ఏది ఈ రాజకీయ నాయకులు ఏమయ్యా రాయ్యా వాడు 1000 రూపాయలు నీకు ఇస్తానడా ఓటుకి, ఇదిగో నేను 5000 ఇస్తానంటే జంప్ అయిపోయే పని, జెండా మార్పిడి దాంట్లో ఇంటి పైన అప్పుడే జెండా మార్చేస్తారు ఇల్లు. ఏమిటంటే నువ్వు 1000 ఇస్తే వాడు 15,000 ఇస్తాడంటాడు, ఇంకొకటి వచ్చి 3000 ఇస్తాడంటే మళ్ళా జెండా మార్పిడి, మళ్ళా జెండా మారిపోతుంది అంతే. అట్లాంటిది అయిపోయిందయ్యా ఈ విశ్వాసాల బతుకు. ఆడ నేను నీకు సమాజంతో ఇస్తారా, ఆడ నేను నీకు అది ఇస్తారా, నీకు ఇది ఇస్తారా అంటే ఆడ బాగుంది ఆడిపోతాం. ఆడెవరు బిర్యానీ పెడతారా, నీకు అది పెడతారా, ఇది పెడతారా అంటే పెడతారు. లాస్ట్కు నీకు పెట్టడం కూడా పెడతారు. ఏం పెడతారు? పెట్టడం కూడా పెడతారు. అయ్యా నీకేం పెట్టే వాళ్ళు కావాలి? పరలోక రాజ్యం ఇచ్చే వాళ్ళు కావాలి నీకు. ప్రైజ్ ది లార్డ్. పరలోక రాజ్యం వైపు నడిపించే వాళ్ళు కావాలి నీకు. ఏదో నువ్వు మంచిగా నేను దేవుని స్తోత్రం. ఒక విషయం నేను మీకు చెప్పనా. అబ్బాయి సురేష్ ఉన్నాడు. ఆ సురేష్ నేను ఏమంటున్నానంటే రేనైనా తాగదురా అంటాను. ఏ తాగదురా నీ తోలు మీకేస్తాను నేను అడగండి కావాలంటే తింటాను నేను. ఆయన కూడా సంఘాన్ని నడుచుకుంటూ పెట్టా తింటాను నేను అబ్బాయిని. ఇట్లా కాదురా నీకు తోలు పీకిచ్చేస్తానని చెప్పిన, కొడతాను నేను భద్రం కొడతాను నేను అని చెప్పిన. అంత కఠినంగా మాట్లాడినప్పుడు అప్పుడు సంఘాన్ని విడిచిపెట్టుకోవాలి. అది కావాల్సిందే. ఇట్లా చెత్తలకి గాలి వస్తే కొట్టుకొని పోయి చెత్తలు ఎందుకు? మనకి నిలిచి ఉండాలి. కష్టంలో, నష్టంలో, దుఃఖంలో, సమస్యల్లో, అవమానాల్లో, నిందల్లో మన బ్రతుకును సరిచేసుకుంటూ మనం నిలబడి దేవుని దగ్గర నిలబడి జ్ఞానాంశాలను వినేవారై ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. వాడు ఎవరిని బిడ్డ? వాడికి రాత కోపం. ముసలోడు కూడా కాదు, పిల్లోడు కూడా కాదు, 3 బిడ్డలు తండ్రి వాడు. ఎప్పుడు తింటూనే ఉన్నాడు. ఏ రోజు కూడా సంఘం విడిచిపెట్టలే, నిలిచి ఉన్నాడు. జ్ఞానాంశం వినాల, నిలిచి ఉండి వినాల. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. లోబడే వాళ్ళు కావాలా? ఆ శిరపదేశం పురాణి అంటుందమ్మా, నీ ఎదుట నిలిచి ఎల్లవేళ
ఎల్లవేళలా నీ ఎదుట నిలిచి నీ జ్ఞానాంశములు వినేవారు భాగ్యవంతులు. వాళ్ళు భాగ్యవంతులు అవుతారు. కానీ యేసయ్యను శిష్యులుగా మారి రొట్టెలు తిని చేపలు తిని కృపావరాలు ఆత్మవరాలు ఆత్మఫలాలు పొంది యేసయ్య నువ్వు ఇచ్చిన ఒకసారి అని చెప్పి వెళ్ళిపోయేవాళ్ళు కాదు దేవుడికి. చెప్పండి, ఒకడు మాంత్రికుడు వచ్చాడు, అయ్యా నాకు పరిశుద్ధాత్మ వరం ఏంటే, నువ్వు డబ్బులు ఇచ్చి వరం కొంటావరా, ఇదిగో నీ కన్నులు పోతాయి చూడు అన్నాడు సేవకుడు. కన్నులు పోయేవాడికి నీకు డబ్బులు ఇస్తా, నాకు ఆత్మవరమే అన్నాడు. నువ్వు కానికి ఇస్తే దశంభాగం ఇస్తే నీకు దేవుడు వరాలు ఇచ్చేస్తాడా? ఇచ్చేస్తాడా? నిలిచి ఉండేవాళ్ళు భాగ్యవంతులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, చదువు మాట చదవండి. నీ జనులు భాగ్యవంతులు, నీ ముందర ఎల్లప్పుడూ నిలిచి నీ జ్ఞాన వచనములను వినుచుండు నీ సేవకులు భాగ్యవంతులు. నీ యందు ఆనందించి నిన్ను ఇశ్రాయేలీయుల మీద రాజుగా నియమించిన. చూడండి, వీళ్ళు భాగ్యవంతులు అవుతారు కానీ, నిజంగా నిలిచి ఉండే వాళ్ళు భాగ్యవంతులు అవుతారు కానీ, దేవుణ్ణి సన్నిధి విడిచిపెట్టిపోయే వాళ్ళు భాగ్యవంతులు అవుతారా? నేను ఈ మధ్యలో ఒక పాపను అడిగాను. ఎవరు చెప్పలేదు నేను, ఎందుకంటే బాధపడతారు కొంతమంది. నేను ఎవరు చెప్పను కానీ చెప్తాను, చెప్పాలి అవసరం. ఇది మనకు ఒక సాక్ష్యం, మన అనుభవాలకు సాక్ష్యం. నేను ఆ అమ్మాయిని గద్దించాను ఒకరోజు. ఎందుకంటే వాళ్ళ అమ్మ వచ్చి నా దగ్గర ఏడ్చింది. వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ, సార్ ఇది ఊరు తిరుగుతుంది, పెళ్ళింది, ఒక బిడ్డ ఉంది, ఆ బిడ్డ కూడా పైకి ఎదుగుతూ ఉంది, ఇది ఊరు తిరిగి ఒకరిని పట్టుకొచ్చింది సార్ ఇంటికి అని. వాళ్ళు బాధపడితే నేను అమ్మాయిని పిలిపించి గద్దిస్తే నేను అట్లా పనులు చేయలేదు సార్ అనకూడదా? అట్లా పనులు చేయలేదు సార్, నేను నిష్పెట్టేస్తానులే, నేను ఏదో నా బిడ్డ కోసం బతుకుతానులే అని చెప్పిండాలి నాకు. విన్నంతసేపు చెవుల కోసం పిల్లిలాగా విని మనం మెల్లిగా చర్చికి రాకుండా అయిపోయింది. చర్చికి రాకుండా అయిపోతే మన చర్చిలో ఒకరోజు చర్చికి వచ్చి మన చర్చిలోనే ఒక బిడ్డకి చెప్పిందంట, మోసే అనుకుంటా, మోసే ఒకరోజు చెప్పినాక అన్నమాట. ఏమమ్మా మోసే మాట్లాడేటప్పుడు మోసే చెప్పిందంట, సార్ నన్ను చూస్తే ఏదో ఒకటి అంటాడు సార్ అన్న, సార్ నన్ను చూస్తే ఏదో ఒకటి అంటాడన్న. నువ్వు జాతిగా బతికితే ఎందుకంటాడు? నువ్వు పనికి మనం చేస్తే పెట్టే బతికితే ఎందుకంటాడు? ఇప్పుడు ఈ అమ్మాయి ఉంది, ఈరోజు ఏమనుకోద్దండి మీరు, ఈరోజు ప్రభు కుమార్ కలిసి వచ్చి సార్ మాకు ప్రార్థన చేయండి సార్, నాకు నా భర్తకు అనింది అనుకో. రేపు వారు ఇంకొకటి కలిసి వచ్చి సార్ మాకు ఇద్దరికి ప్రార్థన చేశారని అనుకో. అప్పుడు ఏం చెప్పాలి నేను? ఏం చెప్పాలమ్మా? తిట్టాలా వద్దా? నేను చేసింది అదే అమ్మా, ఇంకేం చేయలే, నేను చేసింది అదే. లాస్ట్కు మన ఎప్పుడూ కనిపించి ఏం పాపా గుడికే రావడం లేదే, మాకు మనసు ఉండదు, ఎందుకంటే బాప్తిసం తీసుకునేది. ఏం పాపా గుడికే రావడం లేదే, ఏం రాలేదంటే నాకు మీకు చెప్పాలని చెప్పకూడదు ఈ మాటలు. నాకు వేరే సంఘంలో
మైక్ ఇచ్చి పాట పాడమంటున్నారు తెలుసా నీకు? ఆడ ఎవరు తీసుకొని పోయి ఏం అడగడినా నువ్వే అన్నీ పట్టించుకునేదే. నీ దగ్గరికి ఎవరు వస్తావా? తుమ్మినా దగ్గర ఏదో చెప్తావే. అట్లా పాసలు కాదమ్మా నీకు, ఇంకెప్పుడు చర్చికి రావద్దమ్మా అని చెప్పేసి కావాలి. అయిపోదు ఇంకేం చెప్పాలా? ఇంకేం చెప్పాలి చెప్పండి? ఇట్లా సాక్ష్యాలు చెప్పాలంటే చాలా ఉన్నాయి నా మనసులో, కానీ చెప్పండి దేవునికి స్వతంత్రం. ఒక సాక్ష్యం చెప్పేస్తా సార్, ఏమనుకోకండి. ఒక అమ్మాయి అంటే పెళ్ళి అయిన వాళ్ళే, బిడ్డ కలిగిన వాళ్ళే. ఒకరోజు ఏదో చెడ్డ వార్త నాకు ఎక్కబడితే ఆయనను గద్దిస్తే ఆయన ఏం చేసింది తెలుసా? ఆ మరుసటి వారము ఇంకొక పాస్టర్ కలిసి మన చర్చి కల్లా మైకి పెట్టి వాక్యం చెప్పిస్తా ఉంటారు. అయితే ఇంకొక పాస్టర్ దేవునికి స్తోత్రం అనుకోండి. చెప్పు అనుకోని గమనం అయిపోతే మళ్ళీ ఆ పాస్టర్లా పాపం కారులో వచ్చి మైకులు తెచ్చి పెట్టి స్పీకర్లు పెట్టి గట్టిగా పాటలు పాడి పోయినారు. పాపం లాస్ట్ ఇంకా ఆ పాస్టర్ గడపాలా కాదు గడపాలా నాకు మళ్ళా నాకు చెప్పింది ఏంటంటే, సార్ వాడు పాపర్ పట్టి పోయినాడు సార్, వాడు పాత్ర ఆ కారు కూడా అనుకొని పోయినాడు. అట్లా వేశ్యలతో సహవాసం చేస్తే పాస్టర్ బతుకుతాడా, విశ్వాసం బతుకుతాడా? చెప్పండి, మీరు చెప్పండి. సంఘం ఇప్పుడు పాస్టరేనా? సేవకులు దేవునికి సాదృశ్యంగా ఉండాలి. వేశ్యలతో సాంగత్యాలు చేసేవాళ్ళుగా ఉండకూడదు. మొట్టమొదటిగా దేవుని దగ్గర నిలబడి దేవుని యొక్క జ్ఞానాంశములను విని మళ్ళీ సంఘానికి బోధించే సేవకులుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం మీరు వింటే ఆ శేబా దేశపు రాణి అంటుంది, నీ దగ్గర నిలిచి ఉన్న సేవకులు భాగ్యవంతులు. నిలిచి ఉండే వాక్యము విని దాని ప్రకారం నడిచి నిలిచి ఉండే వాళ్ళే భాగ్యవంతులు అవుతారు. కానీ పరిగెత్తి వెళ్ళిపోయే వాళ్ళు భాగ్యవంతులు కాలేరు. పేతురు కూడా వెళ్ళిపోయాడు పారిపోయి, కానీ మనసు మారిన తర్వాత పశ్చాత్తాపడి దేవుని కోసం తల కిందలు సిలువ వేయించుకున్నాడు. నేను మామూలుగా దేవుడికి వేసినట్లు నన్ను వేయగలరా? నేను యోగ్యుని కాదు, నన్ను తల కిందలుగా వేయమన్నాడు. అది నిలిచి ఉండేది. నీ కుటుంబం, నీ బిడ్డలు నిలిచి ఉండేవాళ్ళు కావాలి. ఏదన్నా గర్జిస్తే అప్పుడే పాస్టర్ కాన్వర్ట్ అయిపోతాడు. మీకు సరి చేసుకోవాలి కదా దాన్ని. ఒకవేళ ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. నిలిచి ఉండాలి, లోబడి ఉండాలి. మోషే దగ్గర తిరుగుబాటు చేశారు. అందరూ ప్రాణాలతోనే అగ్ని కందకాల్లో కాలిపోయారు. నిలిచి ఉండేవాళ్ళని దేవుడు చూస్తాడు. నిలిచి దేవుని యొక్క మాటలు వినేవాళ్ళని చూస్తాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మళ్ళా ఏమో మా పొడుగు చూడు, మా లావు చూడు అని చెప్పుకుంటే ఏంటికే? నీ పొడుగు నీ లావు ఎవరికి కావాలా చెప్పు?
లోబడేవారు కావాలి. దేవునికి విధేయత చూసేవారు కావాలి. దేవుని వాక్యానుసారాలు నడిచేవాళ్ళు కావాలి. లోబడేవాళ్ళు కావాలి. దేవుని వాక్యానికి లోబడాలమ్మా. ఇక్కడ అంటాడు సామెతల గ్రంథంలో 3:13 చదువుకున్నాం. సామెతలు 3వ అధ్యాయం 13వ వాక్యం చదువుతామా? 13, 14 చదవండి. గబగబా చదవండి. ఎవరైతే వాళ్ళు హెచ్చరిస్తారు. గబగబా చదవండి. 13వ అధ్యాయం 3వ వాక్యం 13, 14. 3 జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు, వివేచన కలిగిన నరుడు ధన్యుడు. వెండి సంపాదించుట కంటే జ్ఞానం సంపాదించుట మేలు. చూడండి, ఇప్పుడు సొలొమోను దగ్గర ఉన్న ఆ సేవకులు, ఆ ప్రజలు జ్ఞానాంశాలను వింటా ఉన్నారు నిలిచి. ఇక్కడ సామెతలో రాస్తాడు, ఆయన రాస్తాడు ఏమంటాడంటే, జ్ఞానము సంపాదించిన వాడు ధన్యుడు. ధన్యుడు. ఇప్పుడు వీళ్ళు ఏం సంపాదించుకుంటున్నారు? జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నారు. ఈ లోకంలో తిరిగే వాళ్ళు ఏం సంపాదించుకుంటారు? వెండిని సంపాదించుకుంటారు, అంటే డబ్బులు సంపాదించుకుంటారు, ఇల్లు కట్టుకుంటారు, వాహనాలు కొనుక్కుంటారు. మా కట్టి ఏం తక్కువ, మీ కట్టి మేమేం తక్కువ అనొచ్చు. కానీ దేవుణ్ణిలో నువ్వు గొప్పోడు కాలేవు కదా. మిమ్మల్ని దేవుళ్ళు గొప్పలు చేయాలని సేవకుడు ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. ఈ లోకంలో డబ్బులు కాదు, ఈ లోకంలో వెండి బంగారాలు కాదు కావాల్సింది దేవునికి. ఆయనవే అన్ని. నువ్వు సంపాదించేది అంత సంపాదిస్తావు. నువ్వు ఏం చేయగలవు? ఏం చేయగలవు? ఒకసారి ఆలోచించండి. మనం ఏమన్నా చేయగలమా? నిన్న విమానం ఉన్నట్టుండి కూలిపోయింది. అంతా కోట్లు డబ్బులు ఉండేవాళ్ళు లేదంటాం. గొప్ప గొప్ప మినిస్టర్లే ఒక నిమిషంలో, ఒక 13 సెకండ్లలో విమానం పైకి లేయడం, కింద పడడం, పగిలిపోవడం, చచ్చిపోవడం. ఏం జరిగింది? ఏమైంది? ఏటికి నీ వెండి, ఏటికి నీ డబ్బు? ఇప్పుడు నువ్వు నేను చనిపోమనా? చనిపోతావు. కానీ చనిపోయినా కూడా ఆయన యందు విశ్వాసం నుంచి జ్ఞానాంశములు విని నిలిచి ఉన్న వాళ్ళు బ్రతుకుతారని బైబిల్లో ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం బ్రతుకుతాం. మనం నిత్య నరకానికి వెళ్దాం. నిలిచి ఉండేవాళ్ళు కావాలి మనకి. దేవుని సన్నిధిలో ఆ జ్ఞానాంశాలు ఉండేవాళ్ళు. 10:21 సామెతలు 10:21 వాక్యం. నీతిమంతుని పెదవులు, నీతిమంతుని యొక్క పెదవులు అనేకులకు ఉపదేశము. చూడండి, నీతిమంతుల యొక్క పెదవులు అనేకులకు ఉపదేశమును, బుద్ధి లేకపోవుట చేత మూర్ఖులు చనిపోవుదురు. బుద్ధి లేకుండా పోయే వాళ్ళు మూర్ఖులు చనిపోతారంట. కానీ జ్ఞానము కలిగిన వాడు పెదవుల నుంచి అనేకులకు జ్ఞానాంశములు చెప్తూ ఉంటాడు. జ్ఞానము కలిగిన వాళ్ళు ఎవరు? జ్ఞానము. నేనే జ్ఞానిని అంటున్నాడు దేవుడు. ఆ జ్ఞానము ఎవరికి ఇస్తానంటున్నాడు? మీకు జ్ఞానము కొదువై ఉన్న ఎడల నా ఎదుకు రండి, నన్ను అడగండి, నా నోట నుండి జ్ఞానాంశములను పలుకును. రండి, మీకున్నదంతా ఇచ్చి జ్ఞానమును సంపాదించుకోనండి. వాక్యములు ఇవి. ఏది జ్ఞానం? చదువా? నేను తప్పులు పట్టేవాడిని కాదు. మీరు ఎంత చదివితే అంత ఇష్టపడతాను. నేను గొప్ప గొప్ప చదువులు చదివే వాళ్ళు కావాలి నాకు. మంచి చదువులు చదివారు, పీజీలు, పిహెచ్డీలు, డాక్టరేట్లు అన్ని చేసేవాళ్ళు కావాలి. చాలా ఇష్టపడతాను నేను అలాంటి వారిని. కానీ
అది ఆత్మీయతకు సంబంధించింది కానే కాదు. జ్ఞానమునకు సంబంధించింది దేవుని వాక్యము. హల్లెలూయా, హల్లెలూయా. సొలొమోను దగ్గర నుంచి జ్ఞానాంశములు వినడానికి, జ్ఞానమును వినడానికి షేబా దేశం నుంచి ఆ మూల నుంచి ఈ మూలకు వచ్చింది ఆమె. జ్ఞానమును సంపాదించుకోవడానికి బంగారు, వెండి, వజ్రాలు, వైడూర్యాలు, దేవుని సుగంధ ద్రవ్యాలు అన్ని తీసుకొని దేవుని సొలొమోనుకు సంపాదించి సొలొమోనుకి ఇచ్చి ఆ జ్ఞానం పొందుకోవడానికి వచ్చింది ఆమె. హల్లెలూయా. జ్ఞానము కావాలి మనకి. మన జీవితాల్లో జ్ఞానం సంపాదించుకోవాలి. డబ్బులు సంపాదించుకోవచ్చు, కడుపాత్రని కోసమే అది. నువ్వు ఈరోజు ఒక 100 గ్రాముల బియ్యం తినచ్చు. 100 గ్రాముల బియ్యం తింటే అప్పుడు సరిపోతుంది. 1000 కేజీల బియ్యం ఎందుకు తినలేవు కదా. 200 గ్రాములు అయిపోతుంది నువ్వు చచ్చిపోతే. ఇంకా మిగిలిన బియ్యం అంతా ఏమవుతాయి? 998 కింటాలు, 999 కేజీలు ఏమవుతాయి? నువ్వు తింటావా? తినవే. జ్ఞానం సంపాదించుకుంటే పరలోకానికి వెళ్తాము. ఎక్కడికి వెళ్తాము? రజా, రజా. ఓహో, రజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. ఓహో అయ్యా, దేవుని సన్నిధిలో బ్రతకండి అయ్యా, దేవుని సన్నిధిలో జీవించండి అయ్యా, ఆయన జ్ఞానాంశములను వినండి అయ్యా. జ్ఞానం సంపాదించుకోవాలి మనం. ఈ జ్ఞానం కావాలంటే నా యేసయ్య దగ్గర ఒకరి దగ్గరే ఉంది ఆ జ్ఞానాంశములు. నిజంగా దేవుడు నాకు ఆ జ్ఞానం ఎక్కడా ఉంటే ఏ తాగుదోతుగానో, ఏ వ్యభిచారిగానో, ఏ నరహంతకునిగానో ఈ లోకంలో జీవిస్తూ పతనమైపోయిండేవాడిని. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క జ్ఞానము నాకు ఎప్పుడైతే లభించిందో ఇది సరైన జీవితము కాదని ఆ జ్ఞానం బోధించింది నాకు. ప్రైజ్ ది లార్డ్. వ్యభిచారము సరైనది కాదు, తాగుబోతుతనం సరైనది కాదు, ఈ లోకములో రౌడీతం సరైనది కాదు, ఈ లోకములో పాపిష్టి పనులు సరైనవి కావని ఆ జ్ఞానము బోధించింది. ఎన్నో తీర్థయాత్రలకు పోయాను. ప్రతి సంవత్సరము నిష్ఠగా 40 రోజులు మసీదుకు పోయేవాడిని ఎగిరి మిగకుండా. ఎందుకో చిన్నప్పటి నుంచి కూడా ఈ భక్తి నాలేకి వచ్చింది అనుకోకుండా. ఎంగిలి కూడా మింగేవాడిని కాదు. ఏది జ్ఞానం నాకు ఇవ్వలేదు. చాలా పవిత్రంగా నేను ఒక దైవ దర్శనానికి పోయాను. ఎక్కడ ఎప్పుడు ఏమి చెప్పను కానీ ఒక దైవ దర్శనానికి పోతే ఆ దైవ దర్శనము నడిచి వచ్చేది మొక్కున్నా. నడిచిపోయాను. మళ్ళీ వచ్చేటప్పుడు ఒక వేశ్యను తీసుకొని వచ్చాను. భక్తి కోసం పోయాను. నా జీవితంలో మొట్టమొదటిగా నా జీవితము నాశనం అయిపోయింది. అక్కడ బ్రతుకు నాశనం అయిపోయింది. ఎవరు బోధించలేదు నాకు ఈ జ్ఞానం. పాడైన జీవితం, వేశ్య సాంగత్యం, పనికిమాలిన జీవితాలు. అయ్యా, అందుకే సొలొమోను రాజు తల్లి రాస్తుంది,
నా కుమారుడా, నా మృక్కులు మృక్కి కన్న కుమారుడా, నేనేమందును రాజులు నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయదయ్యా. ఎట్లా? రాజులను నశింపజేసే స్త్రీలతో సహవాసము చేయదయ్యా. జ్ఞానం పనికిరాని స్త్రీలతో సహవాసం ఈ రోజుల్లో, పనికిరాని పురుషులతో సహవాసం ఈ రోజుల్లో పెళ్లిళ్ళు కాకనే మన జీవితాలు పాడు కాకనే దేవునికి సమర్పిస్తే దేవుడు చాలా సంతోషిస్తాడు. మీ బ్రతుకులు, మీ యవ్వన కాలాలు పాడు కాకనే దేవునికి సమర్పిస్తే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మంచి యవ్వన కాలంలో నేను దేవునికి నా జీవితాన్ని సమర్పించాను. యవ్వన వయసులో నా దేవునికి సమర్పించాను. అందుకనే దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ముసలైపోయినాక, కట్టి చేతికి వచ్చినాక మన జీవితం దేవునికి సమర్పిస్తే ఏం లాభము? నాకు బలము ఉన్నంత వరకు నమ్మలేదు ప్రభువా నిన్ను, ధనమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభువా నిన్ను, నమ్మాలని ఉంది ప్రభువా నిన్ను. బలమంతా పోయాక నమ్మాలని ఉంది ప్రభువా నిన్ను, నమ్మాలని ఉంది ప్రభువా నిన్ను. ధనమంతా పోయాక, బలమంతా పోయాక యేసయ్య నువ్వు నమ్మి ఏమి ఒరిగిపోతుంది నీకు? ధనం ఉన్నప్పుడే నిజంగా నా యవ్వన కాలంలో సంపాదించడం ప్రారంభించిన వెంటనే యేసయ్యను నమ్మాను. నా జీవితంలో వ్యర్థంగా నేను 5 పైసలు పోగొట్లా. సంపాదించే టయానికి వచ్చే టయానికి వ్యర్థంగా 5 పైసలు పోలేమన్నా. అంత నా జీవితంలో ఆశీర్వాదకరంగా మారాయి. అవన్నీ కూడా ఆశీర్వాదకరంగా ఈ రోజు కూడా దీవింపబడుతున్నాను. నేను ఈ రోజుల్లో మీకు చెప్తున్నాను, బాగా వినండి. మీ ధనమంతా పోయినాక, మీ బలమంతా పోయినాక యేసయ్య దగ్గరికి వచ్చే భజన చేస్తున్నారండి అంటే ఏమి ప్రయోజనం? అది కాదు. మన జీవితంలో మనం మొట్టమొదటిగా మన జీవితాలను దేవుడి దగ్గర నిలకడగా నిలబడుకుంటే ఆత్మ మనలోకి రావాలి. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, మీరు చదవండి, అదే సామెతలో 13:20 చదువు. 20వ వాక్యం త్వరగా. జ్ఞానుల సహవాసము చేయువాడు, జ్ఞానుల యొక్క సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు. మీరు వినాలా? ఇప్పుడు చూడండి, నా కళ చూడండి. మీరు తరకాయ కింద కూర్చుంటే నిద్రపోతున్నారు, మేల్కొన్నారు, చదువుతున్నాను. చూడండి, దేవుని నామమున స్తోత్రం. జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులతో సహవాసము చేయవాడు జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. వేశ్యలతో సహవాసము చేయవాడు వేశ్య అయిపోతాడు. తాగుబోతులతో సహవాసం చేయవాడు తాగుబోతు అయిపోతాడు. అయితాడా కాడా? 6 నెలలు అయితే వీడు అయిపోతాడంట సహవాసంలో. ఇప్పుడు మీరు జ్ఞానులతో సహవాసం చేయాలనుకుంటున్నారా? వేశ్యలతో సహవాసం చేయాలనుకుంటున్నారా? లేకపోతే భక్తిహీనులతో సహవాసం చేయాలనుకుంటున్నారా? భక్తి పరులతో సహవాసం చేయాలనుకుంటున్నారా? భక్తి కలిగిన వారితో సహవాసం చేయాలనుకుంటున్నారా? ఎవరితో మీ సహవాసం? అక్కడ సామెతలు రాస్తాడు ఆయన, మహాజ్ఞాని అయిన
జ్ఞానుల సహవాసము చేయువాడు. జ్ఞానులతో సహవాసము చేయు. సహవాసం అంటే ఏంటి చెప్పండి? స్నేహం. ఏమి? స్నేహం. జ్ఞానులతో సహవాసము చేయువాడు జ్ఞానము గలవాడు. జ్ఞానము కలిగిన వాడు అవుతాడు. మూర్ఖుల సహవాసం చేయువాడు. మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. నేను చెప్పలా అయ్యా, బైబిల్లో రాయించింది బాగా స్పష్టంగా. ఎవరితో సహవాసం చేయాలా? ఎవరితో సహవాసం చేయాలా చెప్పండి మా. జ్ఞానులతో సహవాసం చేసేది నేర్చుకోండి. పరిశుద్ధులతో సహవాసం చేసేది నేర్చుకోండి. ఎలీషా ఏలియా ఒకరోజు పిలిచాడు ఎలీషా, రేనాయనా దేవుడు నాకు చెప్పాడు, నేను పలానా చోటుకి పోవాలంటే నువ్వు వీడియో ఉంటే తప్ప ఆ మాట మాత్రం చెప్పాలి. ఎట్లా నా జీవముతోడు నీ జీవముతోడు, ఇదిగో నేను మాత్రం నేను విడిచిపెట్టను. దేవుడు చెప్పారా నేను పోవాలంటరా, కుదరదా, నేను నిన్ను విడిచిపెట్టను. మళ్ళా చెప్పాడు, దేవుడు చెప్పాడు నువ్వు అంటే ఇక్కడే ఉండు, దేవుడు నన్ను బాగా చోటు పోమనంటే నేను విడిచిపెట్టను నిన్ను. నేను యోర్దానికి పోవాలంటరా, నేను కూడా వస్తా కదా. దేవుడు చెప్పాడు అదో నా జీవంతోడు నీ జీవంతోడు, నేను నిన్ను విడిచిపెట్టాను. సరే పదమ్మా, నీతో పంచాయతీ అయిపోయింది. వాడిని పిలుచుకొని వెళ్ళిపోయిన తర్వాత యోర్దాను నది కాడికి పోయారు. యోర్దాను నది కాడికి పోయే కుదిరికి వీడున్నాడు. ఎవరు? ఎలీషా ఉన్నాడు పక్కనే. ఇష్టపెట్టాడు ఏరియా, ఇష్టపెట్టాడు పోరాదైనా అని. నేను మాంసమే అంటాడు. వరి ఇంత బాగా అయిపోయిందని చెప్పి ఏరియాకి ఏమి చేయలేక దుప్పటి తీసుకొని ఈడ్చి ఆ నది పైన కొట్టాడు. ఏ నది పైన? యోర్దాను నది పైన. ఆ నది పైన కొడతానే అదేమైంది, 2 పాయలుగా చీలిపోయింది. ఈయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నేను అవుతాడని ఈయన దూరం వెళ్ళిపోయాడు. నదిలో దూరం వెళ్ళిపోయి ఆ పక్కకి వెళ్ళిపోయాడు. ఆ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత ఇంక అర్థం కదా ఏలియాకు, ఒరే ఎలీషా నన్ను ఎందుకు ఇసిపెట్టుకన్నా ఉండవురా నువ్వు? ఎట్లా నన్ను ఎందుకు ఇసిపెట్టుకన్నా ఉండవురా నువ్వు అని గురువు గారు శిష్యుని అడిగాడు. అడిగితే ఆ శిష్యుడు అంటాడు, ఇదిగా నువ్వు వెళ్ళిపోతావని నాకు తెలుసు, దేవుడు నిన్ను తీసుకుంటాడని నాకు తెలుసు. ఇదిగా నీలో ఉండే 2 పాల ఆత్మ నా మీదకి రావాలి. నీలో ఉండే ఆత్మ కావాలా? నీలో ఉండే ఆత్మ కావాలా? నాకు దుస్సాత్మ వద్దు, దురాత్మ వద్దు, పరిశుద్ధాత్మ నాకు కావాలి. ఎప్పుడైతే ఎలీషా మాట అడిగాడు ఏలియాను, ఇది అసాధ్యము నాయనా, ఇది అసాధ్యము, నువ్వు అడిగింది చాలా కష్టము, నేను ఇవ్వలేను ఆత్మను. ఒరే శిష్యుడా, నేను గురువే కానీ నేను నీకు అది ఇవ్వలేనురా. కానీ ఒక మాట చెప్తాడా, నా దేవుడు నన్ను రథములతో సుడిగుండముల నుంచి రథములతో నన్ను తీసుకొని పోయేటప్పుడు నేను నీకు కనిపించినానంటే ఖచ్చితంగా ఆత్మ నీకు వస్తుంది అన్నాడు. వెంటనే నాయనా అగ్ని రథములను అగ్ని గుర్రములను వచ్చిన నేను చూస్తున్నాను అంటున్నాడు. ఆయన ఎవరు? శిష్యుడైన ఎలీషా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కోరిన ఆత్మ ఏలియా పైన ఉన్న 2 పాల ఆత్మ ఎలీషాలోకి దిగింది. ఎవరి సహవాసం ఇదే? ఎవరి సహవాసము? నీతిమంతుల సహవాసము చేయవాడు నీతిమంతుడైపోతాడు. పరిశుద్ధాత్మ కలిగిన వాడిని సహవాసం చేసేవాడు పరిశుద్ధాత్మ అయిపోతాడు. అందుకనే యేసు స్వామి భూమి పైన అన్నాడు, మీరు నన్ను పోలి నడవండి, నేను వెలుగై ఉన్నాను ప్రకారం మీరు వెలుగై ఉండండి. నా సహవాసం మీరు చేశారు కదా, నేను వెలుగు, మీరు కూడా వెలుగుగానే ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని యొక్క ఆత్మ
మీతో మాట్లాడునుగాక. లూకా సువార్త 10:39. లూకా సువార్త 10:39 వాక్యంలో అక్కడ చూస్తే యేసు స్వామి అంటాడు, మార్తా మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పనులు పెట్టుకున్నావమ్మా, కానీ మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకునింది. హల్లెలూయా, హల్లెలూయా. ఉత్తమమైన దాన్ని ఎన్నుకునింది. మార్తా మార్తా, విస్తారమైన పనులు పెట్టుకున్నావు, పెట్టుకొనుట చేత తొందరపడి నువ్వు తొందరపడిపోతున్నామ్మా. నీ పనులే నీకు తొందర పెడతాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అందుకే పాస్టమ్మ గారు చెప్తా ఉంటాను ఎప్పుడు, అమ్మా ఆ పని ఈ పని ఆ పని పెట్టుకోదు, కొంచెం ప్రశాంతంగా ఒక పని చేసి ఈ మిగిలిపోతే ఇంకో పని రేపు చేసుకుందాంలే కావాలంటే అని చెప్తా ఉంటాడు. ఎందుకంటే ఆ పని ఈ పని చేస్తే అలసిపోతావు, సొలసిపోతావు, సమస్యలిపోతావు. పనుల భారం ఎక్కువైందంటే మనము ఏం మాట్లాడతామో మనకు తెలియదు, మనం ఏమి చేస్తామో కూడా మనకు తెలియదు. మీకు అర్థమవుతుందా? యేసు స్వామి అదే చెప్పాడు అక్కడ, మార్తా నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం కాలేదు ఇప్పుడు, ఎందుకంటే నీకు పనుల భారము ఎక్కువైపోయింది. నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థం కావడం లేదు, ఎవరితో మాట్లాడుతున్నావు కూడా నాకు అర్థం కావడం లేదు. యేసయ్య దగ్గరికి వచ్చి, ప్రభువా నువ్వు చెప్పు, ఇదిగో ఇది వచ్చి కొమ్మను కూర్చుని పాదాల దగ్గర, ఇదిగో నువ్వు చెప్పు నాకు వచ్చి సహాయం చేయమని. ఎవరితో మాట్లాడుతున్నావు, ఏమని మాట్లాడుతున్నావు, నీకు అర్థం కావడం లేదమ్మా మరియా, మార్తా నీకు అర్థం కావడం లేదు. ఇదిగో నువ్వు మాట్లాడుతున్నది ఎవరితోనూ మాట్లాడుతున్నావు, నీకు అర్థం కావడం లేదు. ఇక్కడ కూర్చున్నవాడు ఎవడో నీకు అర్థం కావడం లేదు, ఆయన కోరుకునేదేదో నీకు అర్థం కావడం లేదు. నీ పనులు అలాగా నేను తొందర పెడుతున్నాయి అంటున్నాడు. నేను కోరుకునేది మరియనే అమ్మా, నేను కోరుకునేది మరియ మాట్లాడే వాళ్ళనే అమ్మా, మార్తా తొందరపడే వాళ్ళని నేను కోరుకోను అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పాదాల దగ్గర ప్రశాంతంగా కూర్చుండేది నేర్చుకోండి, తొందరపడద్దండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అనేక మంది దుబ్బుకోద్దండి. పొట్టకూటి కోసం ఒకరి మీద భారంగా లేకుండా మీకు సరిపోయే పని చేయండి చాలు. మిగిలించద్దండి, పాసిపోతాయి. మిగిలి అవసరం లేదు మనకి. ఆ పూటకు దేవుడు ఇస్తే దాంతో తృప్తి పడమంటున్నాడు. నీకున్న దాంతో తృప్తి పడమంటున్నాడు. ధనవంతులు కావాలని ఆశపడద్దని చెప్తున్నాడు దేవుడు. హల్లెలూయా. మన జీవితాల్లో చదువు మాట మీకు అర్థం కావాలి. మార్తా విస్తారమైన పని పెట్టుకునుట చేత తొందరపడి ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా ఏమొచ్చింది అక్కడ? ఎందుకు నీకు తొందరపాటు వస్తే తెలుసమ్మా? ఎందుకు నీ నోట్లో పలకరాని మాట మాట్లాడుతో తెలుసా? నీ పనులు ఎవరు మాట్లాడిస్తాయి? అయ్యా మీ పనులు ఎవరు మాట్లాడిస్తాయి మీ దగ్గర? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? దేవుడితో మాట్లాడుతున్నావా, సేవకులతో మాట్లాడుతున్నావా, లేకపోతే లోకస్తులతో మాట్లాడుతున్నావా? నీకు అర్థం కాదు. ఎందుకంటే నీ పని బాగా మాట్లాడది. నీ పని జరిగిపోవాలా, నీ పని అయిపోవాలా, అనుకున్నది అయిపోవాలా, నిద్రపోను అన్నం నేను అనుకున్నది అయిపోవాలా. ఆ తొందరలో మార్తా యేసయ్యతో ఎలాగ మాట్లాడుతుందో ఒకసారి ఆలోచించండి. పనికి రాని మాటలు మాట్లాడుతూ ఉంది. ఏమని మాట్లాడుతూ ఉంది? ఆయన ఎందుకు వచ్చి. దేవుడితో మాట్లాడే మాటలు కాదవి, మొగులతో మాట్లాడే మాటలు కాదవి, భార్యతో మాట్లాడే మాటలు కాదవి, బిడ్డలతో మాట్లాడే మాటలు కాదవి, ఇరుగు పొరుగు వారితో మాట్లాడే మాటలు కాదవి. అమ్మా నీ పని భారం వల్ల నువ్వు ఎవరితో ఏం మాట్లాడతావో విచక్షణ కోల్పోతావు. ప్రశాంతంగా ఉండేది నేర్చుకోండి. నెమ్మదిగా దేవుణ్ణి ఆరాధించడం నేర్చుకోండి. హల్లెలూయా 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 అని బీపీలు పెంచుకునేది కాదు. ప్రశాంతంగా నా దేవుణ్ణి ఆరాధించండి. రహస్యమందున నీ తండ్రి, నువ్వు రహస్యమైన గదిలోకి వెళ్ళి నీ తలుపులు వేసుకుని నీ రహస్యమందున తండ్రికి నువ్వు ప్రార్థన చేయాలని వాక్యం. ప్రశాంతంగా ఉండాలి మనము.
ఏమంటున్నాడు? ఏమంటుంది భార్య మార్త? మార్త విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి. విస్తారమైన పనుల వల్ల ఏమొచ్చిందంట? ఆమెకి తొందర వచ్చిందంట. తొందర పడుతూ ఉంది. అయ్యో ఈ పంట ఎప్పుడు అయిపోయింది, అయ్యో ఈ పంట ఎప్పుడు అయిపోయింది, అయ్యో ఈ పంట ఎప్పుడు అయిపోయింది. చాలా చెడ్డ కార్యాలు ఇవి. మీ ఆత్మీయ జీవితాన్ని కుంటుపరుస్తాయి. జాగ్రత్త, జాగ్రత్త. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానం సంపాదించుకుంటాం. మూర్ఖులతో సహవాసం చేసుకుంటే చెడిపోతాం. ఏమంటుంది? ఆయన ఎద్దుకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుట నా సహోదరి నన్ను విడిచి పెట్టినందున నీకు చింత లేదా? దేవుడితో మాట్లాడేది దేవుడితో మాట్లాడాల్సిన మాట అది కాదు. కానే కాదు. అంత తొందరపడుతుంది. ఎందుకంటే పని భారం ఎక్కువైపోయింది ఆమెకి. తొందరపడింది. అమ్మ, నీ పని కాదు దేవునికి కావాల్సింది, నువ్వు దేవునికి కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ పనులు ఎప్పుడు మన జీవితంలో ఉండనే ఉంటాయి. ఈ పొద్దు కాకపోతే రేపు చేస్తాం, ఈ రేపు కాకపోతే మన్నాడు చేస్తాం. ప్రశాంతంగా దేవుని ఆరాధించేది నేర్చుకోండి. దేవుని దగ్గర నిలిచి ఆయన జ్ఞానాంశములను వినడానికి నేర్చుకోండి. జ్ఞానులతో సహవాసం చేయండి. జ్ఞానులైతారు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకేమంటున్నాడు? నాకు సహాయము చేయమని ఆమెతో చెప్పమనెను. దేవుడే చెప్తాను. దేవునికి చెప్తాను. నువ్వు ఇట్లా చెప్పు. దేవునికి నేర్పించేవాళ్ళు అయిపోతామమ్మా మనము. అమ్మా, దేవునికి నేర్పించేవాళ్ళ మాట, దేవునికి నేర్పించేవాళ్ళ మాట. ఏమి చేయాలనో ఏమి చేయకూడదో మీరు దేవునికి నేర్పించేంతటో అయిపోయారా? ఆలోచించండి. దేవునికి ప్రియమైన బిడ్డలారా, మనం చాలాసార్లు తొందరపడుతూనే ఉన్నాము. మన జీవితం అంతా తొందరలు అయిపోయాయి. మనం అందుకే భక్తిహీనులతో సహవాసం చేస్తున్నాం. మనం జ్ఞానులతో సహవాసం చేయడం లేదు. మనం జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానులం అవుతాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞానులతో సహవాసం చేస్తే జ్ఞానులు అవుతాం. వ్యభిచారులతో సహవాసం చేస్తే వ్యభిచారులు అవుతాం. తాగుబోతులతో సహవాసం చేస్తే తాగుబోతులు అవుతాం. దొంగలతో సహవాసం చేస్తే దొంగలు అవుతాం. అబద్ధికులు చెప్పే సహవాసం చేస్తే అబద్ధికుడు అవుతాం. నీ సహవాసమే నీ జీవితాన్ని తెలిపేస్తుంది. నీ సెల్ ఫోన్ నీ జీవితం గురించి చెప్పేస్తుంది. నీ సెల్ ఫోన్ నీ జీవితం గురించి స్పష్టంగా చెప్తుంది. నీ జీవితం గురించి నీ సెల్ ఫోనే, నీ చేతిలో ఉండే నీ సెల్ ఫోనే నువ్వు ఎలాంటి వాడివి, ఎలాంటి దానివని స్పష్టంగా చెప్తుంది. మీకు అర్థమవుతుందా? నేర్చుకోండి. జ్ఞానము సంపాదించుకోండి. జ్ఞానాన్ని సంపాదించుకోండి. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు? అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు. కానీ ఏం పడుతుందంటే తొందరపడిపోతుంది. తొందరపాటు చాలా చెడ్డవమ్మా. తొందరపాటు నిర్ణయాలు చాలా చెడ్డవి. ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని చెడిపోయారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని వాళ్ళ బ్రతుకులు బజార్ పాలు చేసుకున్నారు. తొందరపాటు ఉండకూడదు. మనకు నిలకడగా ఉండాలి. మనము ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిలకడగా జ్ఞానాంశములను వినాలి. తొందరపాటు పడ్డావో, అక్కడ ఇక్కడ చూసావో, నీ జీవితం పాడైపోతుంది. నీ జీవితము పాడైపోతుంది. నీ బ్రతుకులు పాడైపోతుంది. ప్రస్తుతానికి బాగుంది అనుకుంటావు అంతే. చివరికి నీ గమ్యం పాడైపోతుంది. చివరికి నీ గమ్యం పాడైపోతుంది. యేసు స్వామి అంటున్నాడు. ఏమంటున్నాడు? మరియా ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. నువ్వు ఎన్నుకునేది చెడ్డది, మరియా ఎన్నుకునేది ఉత్తమమైనది. ఏమంటున్నాడు? చదువు. తొందరపడుచున్నావు కానీ అవసరమైనది ఒక్కటే. మరియా
ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకును. కాబట్టి కూడా తెలుస్తుంది, అది నువ్వే ఏర్పరచుకోవాలి, అది నువ్వే ఏర్పరచుకోవాలి, నువ్వే ఏర్పాటు చేసుకోవాలి. అది ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేసుకుంటావా, లేదంటే తొందరపాటు ఏర్పాటు చేసుకుంటావా? పనికిరాని దాన్ని ఏర్పాటు చేసుకొని సంఘాన్ని విడిచిపెట్టి, జ్ఞానాన్ని విడిచిపెట్టి అజ్ఞానంలోకి వెళ్తావా? అది నీ ఇష్టం, అది నీ ఇష్టం. మేమేమి అడ్డుపడం, మేమేమి అడ్డుపడం. నీకు ముక్కు తాడేసి తీసుకొని రాం వల్ల మరియలాగా నిలిచి ఉంటావా ఉత్తమంగా, లేకపోతే మార్తలాగా తొందరపాటు కలిగి వెళ్ళిపోతావా? కొంతమంది హైదరాబాద్ నాకు ఒక సేవకుడు తెలిసినట్టు ఉన్నాడు. ఆ సేవకుడి గురించి నాకు చాలా మాటలు విన్నాను నేను. వాళ్ళ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు, ఆ పాస్ తమ్ముడు నా దగ్గరికి వచ్చాడు. అన్నా అన్నాడు. ఏం చెప్పాను? మా అన్న పాస్టర్ కదన్నా, మా ఆయన వేరే ఏమైనా తీసుకొచ్చి పెట్టుకున్నాడంట. ఎవరు పాస్టర్ గారు? వేరే ఏమైనా తీసుకొచ్చి పెట్టుకున్నాడంట. ఒకసారి మీరు వచ్చి చెప్పండి అన్నా అంటే పాపం బతిమాలుకున్నాడు తమ్ముడు. బతిమాలుకుంటే సరే పదని చెప్పి బండ్లో పోయి మేము ఆయన ఏడున్నాడు ఎతికి వాళ్ళ ఊరికి పోయి ఆ ఊర్లో లేడు. ఆ ఊర్లో అడిగాం, యాడికి పోయినాడంటే ఇట్లా మడికెళ్ళి అక్కడ దూరం అక్కడ పోతా ఉండే, ఏమో చూడండి అని. మేము ఆ మడికెళ్ళి పలికించమే. ఏం చేద్దాం స్వామి, మా కాలం అది. మడికెళ్ళి నుంచి పలికించి ఆడ దొరికా పట్టుకొని ఏమన్నా నాయనా ఇట్లా చేస్తాండి అక్కడ, మేము అంతా నీ గురించి చెడ్డగా వింటున్నాము, ఏది నువ్వు చేస్తానేది అని నేను అడిగితే వాడు నన్ను ఇట్లా పైకి కిందికి చూసి ఇట్లా టైం చూసుకున్నాడు. టైం నీతో మాట్లాడేది టైం లేదు, నేను పోతాను. నాకు టైం లేదు, నాకు టైం లేదు, నాకు తొందర, నాకు విస్తారమైన పనులు అయిపోయి చదువుకుంటుంది, లేట్ కాకపోతే పడుతుంది, మీతో మాట్లాడే సమయం నాకు లేదు. చెప్పనా మీ విషయము? నేను చెప్పాను, నాయన చెడిపోతావురా అంటే నేనేమి చెప్పదా అని వెళ్ళిపోయాడు. కరెక్ట్గా మూడు నెలలకు క్యాన్సర్ గడ్డ కడుపులో వచ్చి 3 నెలలే కడుపు కోసి క్యాన్సర్ గడ్డలు తీసి బయట పెడితే ఆపరేషన్ అయిన 4 రోజులు చచ్చిపోయాడు. మళ్ళీ మేమే గుప్పాకి పెట్టాం. నేను ఎందుకు ఈరోజు మీకు చెప్తున్నా, భార్యను పెట్టుకొని పరిస్థితితో వ్యభిచారాలా? నువ్వు సేవకుడు కావచ్చు, లేకపోతే విశ్వాసే కావచ్చు, చెప్పే నేను కావచ్చు, మీ నువ్వు కావచ్చు, ఎవరికైనా ఒకే తీర్పే దేవుడు తీర్చేది. తొందరపడుతున్నావా? తొందరపడకు. సుందరవదన తొందరపడితే గోతి ఉంది ముందర. తొందరపడితే నీ జీవితం పాడైపోతుంది. నిలిచి ఉండేది నేర్చుకోండి సంఘములో దేవుని జ్ఞానాంశముల ఎదుట. హల్లెలూయా, హల్లెలూయా. ఇది యేసయ్య స్వయాన్ని చెప్పాడు మనకి. ఇది యేసయ్యే. నీది అక్కర్లేదు అమ్మా, మరి అక్కర కలిగింది, అక్కరైంది తీసుకునింది, మంచి నిర్ణయం తీసుకునింది. ఈ నిర్ణయం నీ ఇష్టం. నాకు విస్తారమైన కావాలా, విస్తారంగా ఉండాలా, ఒకరు కాకపోతే నలుగురు ఉండాలా, ముగ్గురు కాకపోతే ఇద్దరు ఉండాలా, నీ ఇష్టం. ఈ చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్, ఇంకో చర్చ్ కాకపోతే ఇంకో చర్చ్, ఈ పార్టీ కాకపోతే ఇంకో పార్టీ, ఆ పార్టీ కాకపోతే ఈ పార్టీ, ఈ పార్టీ కాకపోతే ఆ పార్టీ, నీ ఇష్టం.
సిగ్గులేని జీవితాలు జీవించకూడదు మనము. నిలకడగా నిలిచి ఉండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఆమె ఎన్నుకునేది ఉత్తమమైనది. ఈరోజు ఆ ఎన్నిక ఏదో నువ్వే గుర్తు చేసుకో. ఆ రోజు నీ ఎన్నిక ఏదో నువ్వే గుర్తు చేసుకో. నీ బిడ్డల ఎన్నిక నీదే గుర్తు చేసుకో. మీరు ఎన్నుకునేది కరెక్టా తప్ప మీరే గుర్తు చేసుకోండి. అవి ఒకరోజు వస్తుంది, ఆ రోజు ఎవరు తప్పించలేరు. ఆ రోజు ఎవరు తప్పించలేరు. నా దగ్గర తప్పించుకోవచ్చు, మీ దగ్గర తప్పించుకోవచ్చు, దేవుని దగ్గర తప్పించుకుంటారా? దేవుని దగ్గర తప్పించుకోలే కదా. వాక్యం అక్కడ అలాగే ఉంది. విస్తారమైన పెట్టుకుంటే తొందరపడిపోతాం. తొందరపాటు నిర్ణయాలు వస్తాయి, తొందరపాటు మాటలు వస్తాయి. మీరు ఎప్పుడైనా గమనించారు, మీకు ఎక్కువ పరిపాలన అయిపోయింది అనుకోండి, ఎవరు తిడతా ఉంటారు. అవునా? కనిపిస్తే బిడ్డను తిడతారు, కనిపించకపోతే కోడిని తిడతారు, కనిపించకపోతే కుక్కని తిడతారు. ఎందుకో ఏమి రోగం వచ్చిందో దీనికి ఏం రాదు, అది ఏం చేసే పాపం. కుక్కలలో తింటావు, కోడిలలో తిడతావు, లాస్ట్కు ఎదురుట్లో ఎవరుంటే వాళ్ళని ఎలా నిందిస్తాము, లాస్ట్కు మనల్ని మనమే నిందించుకుంటాం. ఇదంతా నా కర్మ, ఇదంతా నా కర్మ, నాకేం పట్టింది, నేను అంతే బాగుంటుంది. ఇంకెవరు దానిపోతే లాస్ట్కు మిమ్మల్ని మీరే శపించుకోవడం ప్రారంభిస్తారు. ఎందుకో తెలుసా? తొందరపాటు. అది యేసయ్య చెబుతున్నాడు. ఎదుటి వాళ్ళన్నా నిందిస్తారు, లేకపోతే సృష్టినన్నా నిందిస్తారు, లాస్ట్కి మిమ్మల్ని మీరే నిందించుకుంటూ ఉంటారు. మీ తొందరపాటు వలన ఇదంతా నా కర్మ, నేను దత్తే పోతుంది, నేను దత్తే పోతుంది, నాతోనే పోతుంది. ఏదే నువ్వు సాయం అని చెప్పాడు దేవుడు. నువ్వు సాయం ఏస్తాం గురించి అదే కదా చెప్పింది. నీకు చింతలేదా ప్రభా? నేను దచ్చిన నీకు చింతలేట్లుందే. సముద్రంలో శిష్యులు అంటారు, ప్రభా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఏమంట? చింత లేదా? దేవునికి చింత లేకనే పరలోకాన్ని విడిచిపెట్టి ఇంటికి వచ్చాడా? చింత కలిగిన దేవుడు పరలోకాన్ని నిర్లక్ష్యము చేసి ఆయన నరులతో నివాసము చేసి ఇమ్మానుయేలు దేవుడు నీతో నివాసము చేయడానికి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాక్యం వింటున్న దేవునికి ప్రేమ వాళ్ళరా. అదే లూకాలో మీరు చూస్తే 11:28 త్వరగా 11:28 ఆయన అవును కానీ దేవుని వాక్యం విని దానిని గైకొన్న వారు మరి ధన్యులని చెప్పారు. దేవుని వాక్యం వినడం కాదు గొప్ప సంగతి, ఆ వాక్యం ఏం చెప్తుందో దాన్ని విని గైకొన్న వారు ధన్యులు. శేషాదేశపురాణి ఏం చెప్పింది? నీ ఎదుట నిలిచి నీ వాక్యం వినువారు ధన్యులు అని చెప్పింది. వాళ్ళు భాగ్యవంతులయ్యా అని చెప్పింది. వాళ్ళు భాగ్యవంతులు. యేసుని త్వరగా చెప్తున్నారు, యేసయ్య సొంతంగా చెప్తున్నాడు, ఈ భూలోకంలో చెప్తున్నాడు, మీరు ఎవరైతే దేవుని వాక్యం విని దాని ప్రకారం నడిచి గైకొని దాని ప్రకారం నడుస్తారో వారు భాగ్యవంతులు, వారు ధన్యులు. 31వ వాక్యం 11:31. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. అదే శేషాదేశపు రాణి మన పైన నేరస్థాపన చేస్తుందంట. నేను యేసు స్వామిని నమ్ముకోలేదు, నేను యేసు స్వామిని చూడలేదు, యేసు స్వామి నేను పుట్టినప్పుడు యేసు స్వామి లేడు, యేసు స్వామి రాలేదు, యేసు స్వామి పేరే తెలీదు, యేసు స్వామి నా కోసం చచ్చిపోయాడని తెలీదు, యేసు స్వామి ఈ లోకానికి రాలేదు, అప్పుడే నేను యేసయ్యను నమ్ముకున్నాను. మీరెందుకు యేసయ్య మీకోసం 2020 సంవత్సరాల ముందు
ఈ లోకానికి వచ్చి సెలవులో వేలాడి రక్తాన్ని కార్చి వారి నుంచి పాతి పెట్టబడి 3వ రోజు సమాజంలో చేసి లేచి తండ్రి కుడిపాకంలో కూర్చొని మధ్య ఆకాశంలోకి వచ్చి వధువు సంఘం కోసము నిన్ను ఈ రోజు ఈ న్యాయ తీర్పు రోజు నిలబెట్టిన ఆ దేవుడిని నువ్వు ఎందుకు నమ్మలేదు? నేను నమ్మినాను కదా అని ఆమె నీ పైన నా పైన న్యాయ స్థాపన చేస్తుందంట. అర్థమవుతుందా మీకు? ఆమె ఉన్నప్పుడు, ఆమె రాణిగా ఉన్నప్పుడు, ఆమె బ్రతికినప్పుడు యేసయ్య లేడు. 14 28 యుగాలు వెళ్ళిపోయాయి. మళ్ళీ 28 ఒక 14 32 యుగాలు వెళ్ళిపోయాయి. దాని తర్వాత నువ్వు నేను వచ్చాం. దాని తర్వాత ఎప్పుడో పోయిన ఆమె ఇప్పుడు వచ్చి నీ పైన నా పైన నేర స్థాపన చేస్తుందంట. బైబిల్లో ఉన్న మాటలు మీరు నమ్మండి. చదవండి మాటని. దక్షిణ దేశపు రాణి విమర్శ కాలమున ఈ తరము వారితో కూడా లేచి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానం వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఏది భూమి గంతముల నుండి, ఆవాల నుంచి, పూది లాస్ట్ నుండి సొలొమోను జ్ఞానం వినడానికి వచ్చింది. అమ్మా, ఈరోజు ఈ జ్ఞానం నీ ఇంటికి వస్తా ఉంది. ఈ జ్ఞానం నీ పల్లెకి వచ్చింది. ఈ జ్ఞానం నీ ఊర్లోకి వచ్చింది. ఈ జ్ఞానం నీ ఇంటిలోకి వస్తా ఉంది. అయినా నువ్వు నమ్మలేదంటే నీకు ఎంత శిక్ష ఉంటుందో ఒకసారి ఆలోచించు. బూది గంధముల నుండి సొలొమోను యొక్క జ్ఞానాంశం అంటే ఈ బైబిల్ వాక్యాలు వినడానికి ఆమె వచ్చిందంట. దీన్ని బేస్ చేసుకొని మన పైన న్యాయ స్థాపన చేస్తుందంట దేవుని దగ్గర న్యాయ తీర్పులో. ఏమి చెప్తావు జవాబు? అధికారి, ఒక రాజ్యానికి రాణి, అలాంటి ఆమె యేసయ్యను నమ్ముకొని, దేవాది దేవుని నమ్ముకొని, దేవుని సృష్టికర్తను నమ్ముకొని, సొలొమోను యొక్క దేవుని నమ్ముకొని దేవునికి స్తోత్రాలు అర్పిస్తే ఈ రోజు నీ కోసం యేసు స్వామి 2025 సంవత్సరాల ముందే వచ్చి ఆయన రక్తము చిందించి చనిపోయి పాతి పెట్టబడి 3వ రోజు సమాధి నుంచి లేచిన దేవుడిని నీ గురించి ప్రకటిస్తూ ఉంటే నువ్వు వినట్లు చెవులు కోసిన ఆ పిల్లిలాగా మన జీవితాలు గడుపుకుంటూ ఉంటే ఆమె నేర స్థాపన చేసినప్పుడు నువ్వు ఎక్కడ నీ తలకాయ పెట్టుకుంటావు? దేవుడు నిన్ను ఎట్లా క్షమిస్తాడు? ఒకసారి ఆలోచించాలి మనం. అప్పుడు యేసుస్వామి రాలేదు. యేసుస్వామి గురించి తెలియదు ఆమెకి. కానీ ఆమె ఆ దేవాది దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించింది. ఆమె నీ పైన నా పైన నేర స్థాపన చేయబోతా ఉంది. ఒకసారి ఆలోచించుకున్నాం. జ్ఞానాన్ని సంపాదించుకుందాం. జ్ఞానులతో సహవాసం చేద్దాం. జ్ఞానం కలిగి జీవిస్తాం. జ్ఞానాంశంలో నేర్చుకుందాం. నిలకడగా నిలిచి ఉందాం. తొందరపాటు నిర్ణయాలు తీసుకున్న వాళ్ళు చెడిపోతారు. జ్ఞానులతో సహవాసం చేసేవాళ్ళు జ్ఞానవంతులైతారు. మూర్ఖులతో సహవాసం చేసేవాళ్ళు చెడిపోతారని మనం చదువుకున్నాం. వాళ్ళు చెడిపోతారు, వాళ్ళు పాడైపోతారు. ఒకరోజు చూస్తారు. అలాంటి వాళ్ళని చూస్తాం, వింటాం, చూస్తాం. మీరు ఎవరి సహవాసం చేస్తున్నారో దాన్ని బట్టి మీకు ప్రతిఫలం దొరుకుతుంది. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుందాం.